హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. నార్మల్‌గా వచ్చామంటే మనం ఇంతకు ముందు వీడియోలో మనం వచ్చామంటే గ్రాఫ్స్ అంటే ఏమి? గ్రాఫ్స్‌లో టైప్స్ ఏమున్నాయి? ప్లస్ మనం గ్రాఫ్స్‌ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు? అంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని గురించి థియరిటికల్‌గా తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో వచ్చి మనం వచ్చామంటే మనం ఆల్రెడీ 2 టైప్స్‌లో మనం వచ్చామంటే గ్రాఫ్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటొచ్చి మనకొచ్చామంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. ఇంకోటొచ్చి మనకొచ్చామంటే అడ్జసెన్సీ లిస్ట్ అనమాట. ఓకే. సో, ఈ వీడియోలో మనం వచ్చామంటే అడ్జసెంట్ మ్యాట్రిక్స్‌లో మనం వచ్చామంటే ఏ విధంగా మనం గ్రాఫ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే ఆ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఓకే. సో, మీకు నార్మల్‌గా వచ్చేమంటే ఈ గ్రాఫ్స్‌లో మనం వచ్చేమంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అనేది. ఓకే. మీకు జస్ట్ మీరు సిట్ చేసి మనకొచ్చేమంటే అబ్జర్వ్ అనేది చేయండి. మీకొచ్చేమంటే ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. గ్రాఫ్స్ అనేది మేబీ చాలా డిఫికల్ట్ ఉండొచ్చు. బట్ ఏమంటే ఈ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ మాత్రం చాలా ఈజీ. ఓకేనా? ఓకే. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే దీని గురించి కొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ నార్మల్‌గా వచ్చి మనకొచ్చేమంటే గ్రాఫ్స్‌లో మనం ఆల్రెడీ క్లియర్‌గా తెలుసుకున్నాం. ఎందుకంటే మనకి టైప్స్ అనేవి ఉన్నాయి అని. సో, ఇందులో నుంచి మనకొచ్చేమంటే మనం ఇక్కడ కరెంట్ యూజ్ చేసుకుంటున్నది ఏమంటే మనకి అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకేనా? అండ్ మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే దీన్ని మనం ఏమంటాం? అన్‌వెయిటెడ్ గ్రాఫ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో, అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ అన్‌వెయిట్. మనకిక్కడేమంటే ఇక్కడ డైరెక్షన్స్ అనేవి మనకి లేదు. సో, ఇక్కడ మనకి డైరెక్షన్ లేదు కాబట్టి ఇది ఏ నుంచి బీకి, బి నుంచి ఎక్కువ రావచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే అన్‌వెయిటెడ్. ఇక్కడ మనకి వెయిట్స్ అనేది ఏం లేదు. సో, ఇక్కడ నార్మల్‌గా మనం దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఈ అనేవి ఉన్నాయి. వీటిని మనం వచ్చేమంటే నార్మల్‌గా మనం నోడ్స్ అంటాం. వీటిని మనకొచ్చేమంటే ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా! వీటిని మనం వచ్చేమంటే ఎడ్జెస్. సో, ఎడ్జెస్ అంటాం. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే దీని గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ మనకి ఏ అనేది ఉంది. ఏ నుంచి మనకొచ్చేమంటే కనెక్షన్స్ ఏమున్నాయి? ఏ నుంచి మనకొచ్చేమంటే బి నోడ్ కనెక్షన్ ఉంది, సి నోడ్ కనెక్షన్ ఉంది, డి నోడ్ కనెక్షన్ ఉంది. సో, దీన్ని మనం వచ్చేమంటే ఎలా డిక్లేర్ చేస్తామంటే మనకి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌లో మనకొచ్చేమంటే 2 డీ అరేలో డిక్లేర్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు 2 డీ అరేలో ఎలా డిక్లేర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి కనెక్షన్ ఉంది, ఏ నుంచి సికుంది, ఏ నుంచి డికుంది. ఓకేనా? ఇలా ఉంది. సో, దీన్ని నేనెలా డిక్లేర్ చేయాలి? ఓకేనా? అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ 2 డీ అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే ఏ నుంచి బి కనెక్షన్. సో, ఏ నుంచి మనకొచ్చేమంటే జీరోస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి 1 అనేది ఉంది. సో, ఇక్కడ మనకి కనెక్షన్ ఉండేదాన్ని మనం 1 అనేది పెడతాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ 1 అనేది కనెక్షన్ ఇచ్చినాం. సో, మనకొచ్చేమంటే ఏ నుంచి మనకొచ్చేమంటే బి కనెక్షన్ ఉంది. ఎగ్జాంపుల్‌కి ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ ఇదొచ్చి మనకొచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి కాదు అంటే మనకిక్కడ నార్మల్‌గా వచ్చేమంటే డైరెక్ట్ కాదు. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. సో, కాబట్టి మనకి బి నుంచి ఎక్కువ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే బి నుంచి మనకొచ్చేమంటే ఏ కనెక్షన్. సో, ఇక్కడ మనం 1, 1 అనేది రిప్రజెంట్ ఎందుకు చేసినామంటే మనకి కనెక్షన్స్ అనమాట. బి నుంచి ఏకి, ఏ నుంచి బికి. సో, ఇది ఎడ్జెస్ అనమాట. ఓకేనా? ఎడ్జెస్ అనేది దీన్ని మనం నార్మల్‌గా వచ్చంటే ఎడ్జెస్‌ని ఇక్కడ మనం వన్స్‌తో డిక్లేర్ అనేది చేస్తాం ఇక్కడ. సో, మనకి ఏ నుంచి బికి ఇక్కడ ఎడ్జెస్ అనేది 1 అనేది డిక్లేర్ చేస్తున్నాం 2 డీ అరేలో. ఓకే. సో, ఇదే విధంగా మనకొచ్చేమంటే ఏ నుంచి సికి. సో, ఏ నుంచి మనకొచ్చేమంటే ఏ నుంచి మనకి సి ఏముంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి క్లియర్‌గా మనం కలర్ చేంజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏ నుంచి మనకొచ్చేమంటే సికి కనెక్షన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేమంటే ఈ మనకి నెక్స్ట్ ఏమంటే సి నుంచి ఏ కనెక్షన్ ఉంది. సో, సి ఉంది ఇక్కడ. సి నుంచి మనకొచ్చేమంటే ఏ ఎక్కువ కనెక్షన్ ఉంది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే గ్రాఫ్స్‌లో డిక్లేర్ అనేది చేస్తాం. సో, మనం ప్రాక్టికల్‌గా మనం ట్రై చేద్దాం. అప్పుడు ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ దీన్ని ఎరేజ్ అనేది చేసేస్తాం. ఎందుకంటే మనకి ప్రోగ్రామాటికల్‌గా రాసినప్పుడు మనం దీన్ని ఎక్స్‌ప్లనేషన్ అనేది చూద్దాం. అప్పుడు ఇంకా కొంచెం మీకు సింపుల్‌గా అనేది రావడం జరుగుతుంది. సో, ఇందులో మనకొచ్చి నార్మల్‌గా ఎన్ని ఎడ్జెస్ అంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే మనకి 1, 2, 3, 4, 5 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? 5 నోడ్స్. ఓకే. సో, నార్మల్‌గా వచ్చేమంటే 5 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఈ నోడ్స్‌ని మనం క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. దీనికోసం నేనేమంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. కంట్రోల్ ఎన్ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి ఇదొచ్చి గ్రాఫ్ యొక్క నోడ్స్ కాబట్టి నేను డైరెక్ట్‌గా నేమ్ అనేది గ్రాఫ్ గ్రాఫ్
ఎన్ఓడి నోడ్ అనే నేమ్ అంటే క్లాస్ నేమ్ అనేది గ్రాఫ్ నోడ్ అనేది తీసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నార్మల్గా మనకు వచ్చేయమంటే ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకి. ఓకేనా. ఇక్కడ ఎందుకంటే మనకి వచ్చేయమంటే ఇక్కడ నార్మల్గా మనకి నోడ్స్ అనేవి ఉన్నాయి. సో నోడ్కి మనకు వచ్చే ఒక నేమ్ అనేది ఇచ్చినారు, ABCDE. సో నేమ్స్ అనేది ఇచ్చినారు. ఓకే. సో నేను ఇక్కడ ఈ నేమ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి నేను వచ్చేమంటే ఒక ప్రాపర్టీ అనేది క్రియేట్ చేస్తున్నా. పబ్లిక్, మీరు పబ్లిక్ సేమ్ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. BLIC పబ్లిక్ స్ట్రింగ్. ఓకేనా. స్ట్రింగ్ నేమ్ అనేది ఇస్తున్నా. ఓకే. నేమ్ అనేది ఇచ్చేసిన ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ నేను వచ్చేమంటే ఇక్కడ నార్మల్గా నాకు వచ్చేమంటే మ్యాట్రిక్స్లో మనం ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ నాకు వచ్చేమంటే దీనికి ఇండెక్స్ మనకు వచ్చేమంటే నేను వచ్చేమంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే ఇలా ఉంది. సో నేను వచ్చేమంటే ఏకి 1 ఇండెక్స్ అనేది నార్మల్గా ఏకి వచ్చి మనం 0 ఇండెక్స్ అనేది ఇద్దాం. ఓకేనా. ఏకి నేను వచ్చేమంటే 0 ఇండెక్స్ అనేది ఇచ్చుకుంటున్నా. బీకి అనేది నేను వచ్చేమంటే 1 ఇండెక్స్ అనేది ఇస్తున్నా. సికి వచ్చి నేను వచ్చేమంటే 2 ఇండెక్స్, డీకి వచ్చి 3 ఇండెక్స్, ఈకి వచ్చి 4 ఇండెక్స్. సో ఇలా నేను వచ్చేమంటే ప్రతి దానికి ఒక ఇండెక్స్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చేమంటే ఏ అనేది మనకు వచ్చేమంటే 1 ఇండెక్స్ అంటే 0 ఇండెక్స్లో ఉంది మనకి. బి అనేది ఏముంది 1 ఇండెక్స్లో ఉంది. ఓకేనా. సి అనేది మనకు వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐజేఎల్ మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇక్కడ ఐజే అనేది తీసుకున్నాం. ఇది జే అన్నప్పుడు 0 1 2 3 4. ఓకే. సో ఇలా మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఐ అనేది తీసుకున్నాం అనుకో, ఇక్కడ మళ్ళీ 0 1 2 3 4. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు వచ్చేమంటే ఏ అనేది ఎక్కడ ఉంది, బోత్ ప్లేస్లో మనకు వచ్చేంటే 0లో ఉంది. బి అనేది ఎక్కడ ఉంది 1లో ఉంది. సి అనేది ఎక్కడ ఉంది 2లో ఉంది. డి అనేది ఎక్కడ ఉంది 3లో ఉంది. ఈ అనేది ఎక్కడ ఉంది 4లో ఉంది. సో ఇలా మనం ఇండెక్సెస్ అనేది ఇస్తున్నాం. సో దీనికోసం మనం వచ్చేమంటే ఒక ప్రాపర్టీ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. అదే ప్రాపర్టీ ఏమంటే పబ్లిక్ ఇంట్ ఇండెక్స్. సో ఇక్కడ నేను వచ్చేమంటే ఒక గ్రాఫ్ని నేను క్రియేట్ చేయాలన్నప్పుడు నేను వచ్చేమంటే దీనికి 2 ప్రాపర్టీ అనేది అసైన్ చేస్తున్నా. ఒకటి వచ్చి మనకు వచ్చేమంటే గ్రాఫ్ యొక్క నేమ్ అంటే నోడ్ యొక్క నేమ్. నెక్స్ట్ వచ్చి దీనికి వచ్చి నేను ఏమంటే ఇండెక్సెస్ అనేది అసైన్ చేస్తున్నా 0 1 2 3 4. ఓకే. సో ఇలా అసైన్ చేస్తా. కాబట్టి నాకు వచ్చేమంటే ఇండెక్సెస్ కోసం కూడా నేను ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం దీనికి వాల్యూస్ అనేది సెట్ చేయాలి. సో దానికోసం నేను వచ్చేమంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకుందాం. పబ్లిక్ మనకు వచ్చేమంటే గ్రాఫ్ నోడ్ స్ట్రింగ్ నేమ్ కామా ఇంట్ ఇండెక్స్. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేమంటే జస్ట్ దీనికి వాల్యూస్ అనేది సెట్ చేసేద్దాం. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్. ఓకే. ఇప్పుడు నేను వచ్చేమంటే దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ ఇండెక్స్. సో దీనికి నేను వచ్చేమంటే వాల్యూస్ అనేది సెట్ చేసుకున్నా. సో ఇది వచ్చి మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఈ క్లాస్ వచ్చి మనకు వచ్చేమంటే నోడ్స్ని క్రియేట్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ క్లాస్ వల్ల యూజ్ ఏమంటే ఇప్పుడు మనకి నోడ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో నోడ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే మనం ఒక దీనికి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఏ నోడ్. ఓకేనా. ఏ నోడ్ అనేది ఒకటి, బి నోడ్ అనేది ఒకటి, సి నోడ్ అనేది ఒకటి, డి నోడ్ అనేది ఒకటి, ఈ నోడ్ అనేది ఒకటి ఎగ్జాంపుల్కి. సో ఇలా మనకు వచ్చేమంటే నోడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో ఇది ఇండివిజువల్గానే ఉంటుంది. బట్ మనం దాని తర్వాత మనకు వచ్చేమంటే ఎడ్జెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇండివిజువల్గా ఉన్నాయి. సో ఈ ఎడ్జెస్ దీనికి వచ్చేమంటే దీని యొక్క నేమ్ వచ్చి ఏ అనేది, దీని యొక్క ఇండెక్స్ వచ్చి 0, దీని యొక్క నేమ్ వచ్చి బి, ఇండెక్స్ వచ్చి 1, దీని యొక్క నేమ్ వచ్చి సి, ఇండెక్స్ వచ్చి 2, దీని యొక్క ఇండెక్స్ వచ్చి మనకి 3, దీని యొక్క ఇండెక్స్ వచ్చి 4. ఓకే. సో ఇలా మనకు వచ్చేమంటే క్రియేట్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే ఒక క్లాస్ని మనం డిక్లేర్ అనేది చేసుకున్నాం, అంటే నోడ్ క్లాస్ని. ఓకే. ఓకే. నెక్స్ట్ దీనికి మనం ఒక గ్రాఫ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే దీనికి ఎడ్జెస్ అనేది మనం ఇవ్వాలి కదా, ఎడ్జెస్ అనేది క్రియేట్ చేసేందుకు.
ఓకే. దానికోసం మనకొచ్చేమంటే ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. కంట్రోల్ ఎన్, అదొచ్చి మనకొచ్చేమంటే గ్రాఫ్ క్లాస్. జస్ట్ ఎంటర్ అనేది ఇస్తున్నా. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే మనం నోడ్స్ అనేది మనం క్రియేట్ చేసినాం కదా! సో ఇక్కడ ఉన్న నోడ్స్ అన్నీ మనకొచ్చేమంటే సమ్ ప్లేస్‌లో మనం స్టోర్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో దీనికోసం మనం వచ్చేమంటే నేను ఒక లిస్ట్ ఆఫ్ నోడ్స్ ఓకే. లిస్ట్ ఆఫ్ మనకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్ కదా! మనం క్రియేట్ చేసుకునేది గ్రాఫ్ ఓకే. గ్రాఫ్ నోడ్. సో లిస్ట్ ఆఫ్ మనకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్ అనమాట. సో గ్రాఫ్ నోడ్‌ని మనం వచ్చేమంటే నోడ్స్ ఓకేనా? నోడ్స్ ఈక్వల్ టు జస్ట్ మనం వచ్చేమంటే జస్ట్ ఎంప్టీగా మనం ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. దీనికి ఇంపోర్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి లిస్ట్ కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్. ఓకే. సో కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ నోడ్స్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే నోడ్స్ అనేది స్టోర్ చేసుకుంటది. ఓకేనా? ఓకే. గ్రాఫ్ నోడ్ అనేది మనం కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే గ్రాఫ్ నోడ్స్ ఓకేనా? ఆ గ్రాఫ్ యొక్క నోడ్స్ ఓకేనా? దీంట్లో స్టోర్ అవుతది ఎగ్జాంపుల్‌కి. ఓకేనా? దానికోసం మనకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ అనేది నేను నేమింగ్ అనేది తీసుకున్నా. ఓకే. సో ఇప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ నేను నార్మల్‌గా దీనికి నేను వచ్చేమంటే ఎడ్జెస్ అనేది మనం స్టోర్ చేయాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే ఒక 2D అరే అనేది మనకి ఖచ్చితంగా కావాలి. సో దీనికోసం కూడా మనం ఒక 2D అరే అనేది క్రియేట్ చేసుకుందాం. ఇంట్ ఇది వచ్చి టైప్ వచ్చి మనకొచ్చేమంటే ఇంటిజర్ టైప్ కాబట్టి ఇది తీసుకున్నాం. సో ఇక్కడ మనకొచ్చేమంటే ఇది వచ్చి మనకొచ్చేమంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ కాబట్టి సేమ్ మనకొచ్చేమంటే అడ్జసెన్సీ అనేది రెఫరెన్స్ అనేది ఇద్దాం. ఏడీజేఏ ఓకే. ఏడీజేఏసీఎన్సీవై అడ్జసెన్సీ ఓకేనా? అడ్జసెన్సీ మనకొచ్చేమంటే దీనికి అడ్జసెన్సీ ఎడ్జెస్ అని ఇద్దామా? ఈడీజీఎస్ సంథింగ్ అనేది ఎడ్జెస్ అనేది ఇస్తున్నా. ఓకేనా? జస్ట్ అడ్జసెన్సీ ఎడ్జెస్ కోసం మనకొచ్చేమంటే లేదంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ జస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకొచ్చేమంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే మనం ఇక్కడ మ్యాట్రిక్స్ రూపంలో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ నేమింగ్ కన్వర్షన్ కూడా నేను వచ్చేమంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చేసిన. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనకొచ్చేమంటే దీనికి మనం వచ్చేమంటే వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో దీనికోసం నేను వచ్చేమంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. పబ్లిక్ ఓకేనా? పబ్లిక్ గ్రాఫ్ ఓకే. దీనికి మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ గ్రాఫ్ అనేది ఉంది. సో దీనికి మనకొచ్చేమంటే దీని యొక్క ఇన్పుట్ అనేది ఏం తీసుకుంటుంది అంటే లిస్ట్ ఆఫ్ ఓకేనా? లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ నోడ్స్ ఈక్వల్ టు మన గ్రాఫ్ నోడ్స్ అనేది ఇద్దాం. ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ అనేది ఇచ్చేసిన. సో దీనికి వచ్చి మనకొచ్చేమంటే వచ్చిన గ్రాఫ్ నోడ్స్‌ని మనం వచ్చేమంటే ఇక్కడ సెట్ అనేది చేయాలి. సో దీనికోసం నేను వచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ దిస్ డాట్ ఓకే. దిస్ డాట్ గ్రాఫ్ నోడ్స్ ఈక్వల్ టు గ్రాఫ్ నోడ్స్. ఓకే. ఇప్పుడు నాకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ అంటే ఇక్కడ మనకొచ్చి నార్మల్‌గా ఈ యొక్క నోడ్స్‌ని మనం క్రియేట్ చేసి ఒక లిస్ట్‌లో మనం పాస్ చేస్తాం. ఆ లిస్ట్‌ని స్టోర్ చేసుకునే దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ క్రియేట్ అనేది చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఈ ఇండెక్సెస్ అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు మనకి జీరోస్, వన్స్ సో ఇలా మనకొచ్చేమంటే మనం ఎడ్జెస్‌ని మనం డిక్లేర్ చేయాలి. సో ఆ ఎడ్జెస్‌ని మనం స్టోర్ చేసుకునే దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది. అంటే 2D అరే అనేది. సో ఒకటొచ్చి మనకొచ్చేమంటే నోడ్స్‌ని స్టోర్ చేసుకునేదానికి, ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే ఈ ఎడ్జెస్‌ని మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో మనకు స్టోర్ చేసుకునేదానికి మనం ఒక 2D అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఈ 2D అరే అనేది మనకి సైజ్ అనేది కావాలి. ఏ సైజ్‌లో కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో ఆ సైజ్‌తో మనం వచ్చేమంటే ఈ అరే అనేది క్రియేట్ చేసుకుంటే చాలు కదా! జస్ట్ మనకి ఇప్పుడు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 మనకు 1, 2, 4 ఓకేనా? అంటే 5 నోడ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకేనా? సో అదే సేమ్ సైజ్‌తో మనం వచ్చేమంటే ఈ 2D అరేని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఏమంటే అడ్జసెన్సీ ఓకేనా? అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు న్యూ జస్ట్ మనం కావాలంటే దిస్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ.
దిస్ బికాస్ సేమ్ నేమ్ అనేది మనకి ఇక్కడ కన్వర్షన్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా దిస్ పెట్టకపోయినా మీకు వచ్చేమంటే అవుట్ సైడ్ నుంచే తీసుకుంటుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఫార్మేషన్ కోసం మనం దిస్ అనేది పెడుతున్నా. జస్ట్ ఇక్కడ మనకు వచ్చేమంటే న్యూ న్యూ ఇంట్ ఆఫ్. సో మనకి వచ్చేమంటే ఇప్పుడు మనకి గ్రాఫ్ నోడ్స్ అనేది ఎన్ని ఉన్నాయో ఆ సైజ్తో మనం వచ్చేమంటే మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నేను డైరెక్ట్గా సైజ్ అనేది ఇస్తున్నా ఇక్కడ. సేమ్ మనకి గ్రాఫ్ నోడ్స్ graph గ్రాఫ్ నోడ్స్ డాట్ సైజ్. ఓకే ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే గ్రాఫ్ నోట్స్ సైజ్ అనేది మనం వచ్చేమంటే సేమ్ ఫార్మ్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నోట్స్ అనేది మనం క్రియేట్ చేస్తామో ఆ నోట్స్తో మనకు వచ్చేమంటే ఈ 2D array అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే నోట్స్కి కనెక్షన్స్ అనేది ఇవ్వాలి. సో ఈ కనెక్షన్ అనేది ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఓకేనా. సో కనెక్షన్ ఇచ్చేదానికోసం మనకు వచ్చేమంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో దీనికి ఈ ఫంక్షన్ నేమ్ అనేది మనం పబ్లిక్ నేమ్ అనేది ఏమిద్దాం, యాడ్ ఎడ్జెస్ ఎడ్జెస్ అనేది ఇస్తున్నా. ఓకేనా. ఓకే సో మనకు వచ్చేమంటే యాడ్ ఎడ్జెస్ అనేది ఓకే. దీనికి ఒక రిటర్న్ టైప్ వచ్చి మనం వచ్చేమంటే వాయిడ్ అనేది ఇచ్చేద్దాం. మనకి ఏమీ రిటర్న్ అనేది చేయదు కాబట్టి ఇది. ఓకే యాడ్ ఎడ్జెస్ అనేది ఇస్తున్నా. సో దీనికి ఇన్పుట్ అనేది మనకు వచ్చేమంటే ఇంట్ ఐ కామా ఇంట్ జే అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో ఇది ఎందుకనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే ఇప్పుడు మనకు వచ్చేమంటే ఐజే అనేది ఉంది. ఓకేనా. సో ఇక్కడ నాకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఇచ్చిన అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో నేను వచ్చేమంటే హై జే ప్లేస్లో నేను వచ్చేమంటే 1 అనే సెట్ చేస్తున్నా. నెక్స్ట్ నేను వచ్చేమంటే సేమ్ అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో ఏజీ అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్లో జే ఐ ప్లేస్లోను నేను వచ్చేమంటే 1 అనే సెట్ చేస్తున్నా. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే 2 ప్లేస్లో నేను 1 అనేది ఎందుకు సెట్ చేసుకున్నా అంటే ఇక్కడ మనకి నార్మల్గా ఓకే ఇక్కడ మనకి జస్ట్ ఓకే సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే నాకు వచ్చి ఇక్కడ మనకి వచ్చే కనెక్షన్స్ తెలుసు ఏ బి అనేది. సో ఇప్పుడు మనకి వచ్చేంటే ఏ నుంచి మనకి బి కనెక్షన్ ఉంది. ఓకేనా. మళ్ళీ వచ్చి మనకు వచ్చేమంటే బి నుంచి కూడా మనకి ఏ కనెక్షన్ ఉంది కదా. సో ఇలా మనకు వచ్చేమంటే బోత్ డైరెక్షన్ అనేది అన్డైరెక్టెడ్ అంటే మనకి బోత్ డైరెక్షన్లో మనకి ట్రావెల్ అనేది అవుతుంది. ఓకేనా. ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే సో ఇప్పుడు మనకి ఏ నుంచి బీకి ఉంది. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏకి వచ్చి మనం వచ్చేమంటే 0 అనేది ఇచ్చినాం, బీకి వచ్చి మనం వచ్చేమంటే 1 అనేది ఇచ్చినాం. సో ఇక్కడ మనకి వచ్చేమంటే ఇక్కడ బీకి వచ్చి 1 అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చి 0 అనేది ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మనకి వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేమంటే ఈ ఐజే అనేది నేను వచ్చేమంటే ఐ అనేది చేసుకున్నా, జే అనేది తీసుకున్నా. సో ఇక్కడ ఐ అనేది తీసుకున్నా, జే అనేది తీసుకున్నా. సో ఇలా తీసుకున్నప్పుడు నాకు వచ్చేమంటే ఫస్ట్ నేను ఎప్పుడైతే ఫంక్షన్ క్రియేట్ చేస్తానో అప్పుడు నాకు వచ్చేమంటే 0,1 అనేది మళ్ళీ 1,0 అనేది పోతుంది. సో 0,1 అంటే మనకి ఏది తీసుకుంటుంది. ఓకేనా. ఐ అనేది 0, జే అనేది 1 అయితే మనకి ఈ ఇండెక్స్లో మనకు వచ్చేమంటే 1 అనేది చేంజ్ చేస్తుంది. 1 అనేది నెక్స్ట్ 1,0 ఇక్కడ 1,0. సో ఈ ఇండెక్స్లో మనకు వచ్చేమంటే 1 అనేది చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇప్పుడు ఏ నుంచి బి కనెక్షన్ ఇచ్చినా మనకు ఆటోమేటిక్గా బి నుంచి ఎక్కువ ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది ఇంటర్నల్గా. సో ఇలా మనం క్రియేట్ చేసేదానికోసమే ఆ ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటా మనం ప్రోగ్రామ్ అనేది ఇంకా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా కొంచెం మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే ఈ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసేదానికోసం మనం వచ్చేమంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం, యాడ్ ఎడ్జెస్ అనేది. ఓకే ఓకే సో ఇప్పుడు వచ్చి దీన్ని కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనకి టెస్ట్ చేసేదానికోసం మనం యూస్ చేసుకునేదానికి. ఓకే మెయిన్. ఓకే కంట్రోల్ సేవ్ చేస్తున్నా. జస్ట్ మనకు వచ్చేసి దీంట్లో మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకి నోట్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనకు వచ్చేమంటే లిస్ట్ ఆఫ్. ఓకేనా. లిస్ట్ ఆఫ్ దీని యొక్క టైప్ వచ్చి గ్రాఫ్ నోడ్ graph గ్రాఫ్ నోడ్. ఓకే
సో దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ గ్రాఫ్ నోడ్. సో ఇక్కడ మనకు వచ్చేమంటే నోడ్స్ అనేది ఇస్తున్నా. నోడ్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే, ఇప్పుడు నేను వచ్చిన ఏమంటే న్యూ అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను వచ్చేమంటే నోడ్స్ డాట్ ఓకేనా యాడ్. ఓకే, నోడ్స్ డాట్ యాడ్ చేస్తున్నా. ఇందులో మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే గ్రాఫ్ నోడ్ టైప్లో ఇవ్వాలి. అంటే గ్రాఫ్ నోడ్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. న్యూ గ్రాఫ్ నోడ్ ఓకేనా. సో ఇందులో వచ్చి మనకి నేమ్ అనేది ఇవ్వాలి. నేమ్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నోడ్స్ ఏమున్నాయి, ఏ అనేది ఉంది. ఏకి మనకు వచ్చేసి 0 కాబట్టి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను ఏమంటే ఏ అనేది ఇస్తున్నా. ఏ దీనికి వచ్చి మనకి 0నే కాబట్టి 0నే సెట్ చేసేస్తున్నా సేమ్ యాస్టీస్గా. నెక్స్ట్ మనకి సేమ్ ఇలానే మనకి అన్నీ కావాలి కాబట్టి ఎన్ని నోట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 5 నోట్స్ ఉన్నాయి. 5 నోట్స్ కావాలి. సో కాబట్టి 5 నోట్స్ని మనం క్రియేట్ చేసుకునే దానికోసం నేను కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే బి నోడ్ అనేది, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే సి నోడ్, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే డి నోడ్, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఈ నోడ్. సో మనకి బి నోడ్కి మనం వాల్యూ అనేది 1 అనేది ఇచ్చినాం. నెక్స్ట్ సి నోడ్కి 2 అనేది, డి నోడ్కి 3, ఈ నోడ్కి 4 అనేది ఓకేనా. సేమ్ యాజ్ టీస్గా నేను వచ్చి ఇక్కడ డయాగ్రామ్లో మనం వచ్చామంటే ఫస్ట్ ఏ నోడ్కి 0 అనేది, బికి 1, సికి 2, డికి 3, 4, ఈకి 4. సో ఇలా మనం వచ్చామంటే నోడ్స్ అన్ని క్రియేట్ చేసుకుని ఒక లిస్ట్లో స్టోర్ అనేది చేసుకున్నాం ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర ఏమంటే నోడ్స్ అనేవి ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇలా నోట్స్ అనేవి ఉన్నాయి. ఎలా ఉందంటే ఈ నోట్స్ అన్నీ ఒక లిస్ట్లో ఉన్నాయి. ఓకే, ఒక లిస్ట్లో ఉంది ఓకేనా. సో ఇది నోట్స్ని లిస్ట్లో ఉన్నాయి. సో దీనికి మనం వచ్చేమంటే ఓకే, ఇప్పుడు మనకి లిస్ట్లో ఉన్నాయి. దీనికి మనం వచ్చి ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఏమంటే గ్రాఫ్ అనేది ఓకేనా. గ్రాఫ్ గ్రాఫ్ ఓకే, మనకు వచ్చేమంటే గ్రాఫ్ కాబట్టి నేమ్ ఏమని ఇద్దాం, గ్రాఫ్ అనేది ఇద్దాం. గ్రాఫ్ ఈక్వల్ టు న్యూ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్లో నేను వచ్చేమంటే ఈ నోట్స్ని పాస్ చేస్తున్నా. సో ఎప్పుడైతే నేను గ్రాఫ్లోకి నోట్స్ని పాస్ చేస్తానో అప్పుడు నాకు వచ్చేమంటే ఈ గ్రాఫ్ నోడ్కి వచ్చి మనకు వచ్చేమంటే ఈ నోట్స్ అన్ని మనకు వచ్చేమంటే ఈ లిస్ట్లో స్టోర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేమంటే ఒక మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అయింది. సైజ్ ఏమంటే మనకి ఎన్ని సైజ్ ఇచ్చినాం ఇక్కడ 5 సైజ్తో మనకు వచ్చి ఒక మ్యాట్రిక్స్ అంటే క్రియేట్ అయింది ఓకేనా. 5 into 5 ఓకేనా. ఈ ఫార్మాట్లో ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను వచ్చేమంటే దీనికి కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనేది ఉంది ఓకేనా. గ్రాఫ్ డాట్ యాడ్ ఎడ్జెస్ ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ అనేది ఉంది. సో ఈ ఏ యొక్క ఇండెక్స్ ఏమి మనకి 0 అనేది. సో ఏ యొక్క ఇండెక్స్ అనేది 0. ఓకే, సేమ్ 0 అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఏ నుంచి దేనికి కనెక్షన్స్ ఉన్నాయి ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఏ ఉంది, ఏ నుంచి మనకు వచ్చేమంటే బి కనెక్షన్ ఉంది, ఏ నుంచి మనకు వచ్చేమంటే సికి ఉంది, ఏ నుంచి మనకు వచ్చేమంటే డీకి ఉంది ఓకేనా. ఇప్పుడు నార్మల్గా మనకి ఏ యొక్క ఇండెక్స్ ఏమంటే మనకి 0 అనేది మనకి ఏ యొక్క ఇండెక్స్ 0 అనేది. బట్ మనకు వచ్చేమంటే బి యొక్క ఇండెక్స్ ఏమి 1 ఓకేనా. సి యొక్క ఇండెక్స్ ఏమి 2, డి యొక్క ఇండెక్స్ ఏమి 3. సో కాబట్టి మనకు వచ్చేమంటే 0,1, 0,2, 0,3 అనేది పాస్ చేస్తాం ఓకే. సో సేమ్ లైక్ మనం ఇక్కడ కోడ్లో ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. మనకి సేమ్ యాజ్ టీస్గా మనకు వచ్చేమంటే 0, ఏ నుంచి మనకు వచ్చేమంటే బీకి ఉంది కనెక్షన్. సో ఏ నుంచి మనకు వచ్చేమంటే బీకి ఓకే. నెక్స్ట్ సేమ్ యాజ్ టీస్గా మనం కాపీ అనేది చేసుకుంటున్నా. కంట్రోల్ వి. సో ఇక్కడ మనకు వచ్చేమంటే ఏ అనేది 0, ఏ నుంచి బీకి ఉంది, మళ్ళీ ఏ నుంచి సీకి ఉంది. అంటే మనకి 2 అనేది ఇండెక్స్ కూడా మనం ఇవ్వాలి. ఏ నుంచి సీకి ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఏ నుంచి మనకి దేనికి ఉంది, ఇంకా డీకి ఉంది అంటే 3కి ఉంది. సో 3 అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఏకి సంబంధించిన కనెక్షన్స్ అన్ని మనం ఇచ్చేసినాం ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి వెళ్ళింటుందో ఇప్పుడు మనం జస్ట్ దీన్ని ఎరేజ్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేమంటే నార్మల్గా వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ ఓకే. ఇప్పుడు మనకు వచ్చేమంటే ఏ నుంచి బి కనెక్షన్స్ అంటే మనకి
ఏ నుంచి బి కనెక్షన్ అనేది పోయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఏ నుంచి బి కనెక్షన్ పోయిందో మనం ప్రోగ్రామాటికల్గా మనం వచ్చామంటే బి నుంచి ఏకి సంబంధించింది కూడా మనం వచ్చామంటే ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ అనేది చేసేసినాం. బి నుంచి ఏకి కూడా సేమ్ ఐజే అనేది ఇచ్చినాం, మన జేఐని కూడా మనం చేసేసినాం. కాబట్టి మనకు వచ్చేమంటే సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేమంటే సేమ్ టైంలో మనకు వచ్చేమంటే బి నుంచి ఏ ఎక్కువ కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సేమ్ టైంలో మనకు వచ్చేమంటే ఏ నుంచి సికి ఇచ్చినాం. సో మనకు వచ్చేమంటే ఏ నుంచి సికి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేమంటే నెక్స్ట్ ఏముంది సి నుంచి ఏకి, సి నుంచి ఏకి, నెక్స్ట్ ఏ నుంచి డికి. సో ఏ నుంచి మనకు వచ్చేమంటే డికి, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే డి నుంచి ఏకి. సో డి నుంచి ఏకి. సో ఇలా మనకు వచ్చేమంటే కనెక్షన్స్ అనేది క్రియేట్ అయింది. బట్ మన కనెక్షన్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం 1 అనేది రిప్రజెంట్ అనేది చేస్తున్నాం. ఓకేనా, సో 1 అనేది రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేమంటే ఏ నుంచి మనకి కనెక్షన్ ఇచ్చినప్పుడు బి కన్నప్పుడు మనం 1 అనేది ఇస్తున్నాం ఇక్కడ. ఎప్పుడైతే మనకి బి నుంచి ఏ కనెక్షన్ ఉందో ఇక్కడ 1 అనేది ఇస్తున్నాం. ఓకేనా, సో ఇలా మనం వచ్చేమంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏ నుంచి సికి ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏ నుంచి సి నుంచి ఏ ఎక్కువ ఉంది. ఓకేనా, సి నుంచి ఏ ఎక్కువ ఉంది కదా. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ 1 అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ మనకు వచ్చేమంటే ఏ నుంచి డీకి ఉంది. సో కాబట్టి ఏ నుంచి మనకి డీకి ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ మనకు వచ్చేమంటే డి నుంచి ఏ ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి అంటే డి నుంచి మనకు వచ్చేమంటే ఏ ఎక్కువ ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ 1 అనేది ఇస్తున్నాం. సో ఇలా మనం వచ్చేమంటే ఎడ్జెస్ అనేది మనం క్రియేట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఏకి సంబంధించిన ఎడ్జెస్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే బీకి సంబంధించిన ఎడ్జెస్ చెక్ చేయాలి. బి నుంచి మనకి ఏమున్నాయి, బి నుంచి మనకు వచ్చేమంటే ఏకి ఉంది, బి నుంచి మనకు వచ్చేమంటే డీకి ఉంది, బి నుంచి మనకు వచ్చేమంటే ఈకి ఉంది. ఓకేనా, సో ఇలా ఉన్నప్పుడు మనం వచ్చేమంటే ఓకే సేమ్ మనకు వచ్చేంటే బి నుంచి కూడా మనకు వచ్చేంటే 3 కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ మనం వచ్చేమంటే కంట్రోల్ వి. ఓకే, సేమ్ 3 ఉన్నాయి కాబట్టి నేను సేమ్ యాజ్ తీసుకొని నేను వచ్చేమంటే 3 అనేది కాపీ పేస్ట్ అనేది చేసుకున్నా. సో ఇప్పుడు మనకి బి అనేది మనకు వచ్చేమంటే 1 కాబట్టి జస్ట్ మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అనేది చేంజ్ చేద్దాం. 1 1 1. బి నుంచి మనకి ఎక్కడికి ఉంది, బి నుంచి మనకు వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి ఉంది. సో ఏ అంటే మనకు వచ్చేమంటే 0. సో బి నుంచి ఏకి ఉంది కాబట్టి 1 to 0 అంటే మనకి బి అనేది 1 కాబట్టి ఏ అనేది 0 కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే బి నుంచి ఎక్కడికి ఉంది, బి నుంచి డీకి ఉంది. డి అంటే 3. ఓకే, కాబట్టి బి అనేది 1, డి అనేది మనకు వచ్చేమంటే 3కి ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే బి నుంచి మనకు వచ్చేమంటే ఈకి ఉంది అంటే 4కి. సో కాబట్టి 1 to 4. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే 1 to 4 ఇక్కడ కూడా మన కనెక్షన్ అనేది చేసినాం. సో బి నుంచి మనకున్న ఆల్ ఎడ్జెస్ అనేది మనం కవర్ అనేది చేసేసినాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి సికి చూడాలి. సి నుంచి మనకు వచ్చేమంటే ఏకి ఉంది, సి నుంచి డీకి మాత్రమే ఉంది. ఓన్లీ 2 మాత్రమే ఉంది. సో కాబట్టి సేమ్ యాజ్ టీస్గా మనం వచ్చేమంటే జస్ట్ గ్రాఫ్. ఓకే, డాట్ యాడ్ ఎడ్జెస్. సో మనకు వచ్చేమంటే జస్ట్ మనకు వచ్చేమంటే 2 కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి సి నుంచి. సో కాబట్టి నేను 2 టైమ్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో మనకి సి అనేది 2 కాబట్టి 2 అనేది ఇచ్చేస్తున్నా. సో మనకి సి నుంచి దేనికి ఉంది, సి నుంచి మనకు వచ్చేమంటే ఏకి ఉంది. ఏ అంటే 0. సి నుంచి డీకి ఉంది. డి అంటే 3. సో మనకు వచ్చేమంటే 0 3. సో మనకు వచ్చేమంటే సి నుంచి ఏకి ఉంది. ఏ అంటే 0కి. మళ్ళీ సి నుంచి డీకి ఉంది. సో సి నుంచి డి అంటే 3. సో 2 కనెక్షన్స్ అనేది ఇచ్చేసినాం. నెక్స్ట్ మనకి ఇంకేముంది, డి అనేది ఉంది. డి నుంచి మనకు వచ్చేమంటే మళ్ళీ 3 ఉన్నాయి కనెక్షన్స్ అనేది. సో మనకు వచ్చేమంటే డి నుంచి మళ్ళీ మనం 3 అనేది క్రియేట్ చేసుకోవాలి. 1 2 3. డి అనేది మనకు వచ్చేమంటే 3. సో యాజ్ టీస్గా మనం 3 అనేది ఇస్తున్నా. ఓకే, డి నుంచి మనకి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. డి నుంచి మనకి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఓకే, డి నుంచి మనకి ఏ బి సి డి ఈకో ఉంది. ఓకేనా, సో ఇంకొకటిగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్. ఓకే, మనకు వచ్చేమంటే డి నుంచి ఏ బి సి డి ఈ మొత్తానికి డి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఆల్ ప్లేసెస్కి డి నుంచి ఉంది కాబట్టి సో మనకు వచ్చేమంటే సేమ్ యాస్టీస్గా అన్నీ ఇచ్చేద్దాం. ఓకేనా, 0 1 2 4. ఓకేనా, 0 1 2 4,
0 1 అంటే మనకు 1 అంటే మనకు వచ్చేమంటే బి కనెక్షన్ ఉంది. మళ్ళీ వచ్చి మనకి సికో ఉంది. ఓకేనా 2 అనేది ఇస్తున్నా. మళ్ళీ డి నుంచి టీకి లేదు కాబట్టి డి నుంచి ఈకి ఉంది కాబట్టి 4 అనేది ఇస్తున్నా. సో మనం ఈ విధంగా మనకి డీకి ఉన్న ఎడ్జెస్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా పెండింగ్ ఉండేది మనకు వచ్చేమంటే ఈ అనేది. సో ఈ నుంచి మనకు వచ్చేమంటే జస్ట్ బి డీకి మాత్రమే ఉంది. సో జస్ట్ 2 ఎడ్జెస్ క్రియేట్ చేసుకుంటే చాలు. ఓకే ఈ అనేది మనకు వచ్చేమంటే 4 కాబట్టి 4 అనేది ఇస్తున్నా. ఓకే ఈ నుంచి మనకి ఏమున్నాయి, ఈ నుంచి మనకు వచ్చేమంటే బి ఉంది, డి ఉంది. బి అనేది మనకు వచ్చి 1, డి అనేది వచ్చి మనకు వచ్చేమంటే 3. సో మనం వచ్చేమంటే ఆల్ ఎడ్జెస్ని మనం క్రియేట్ అనేది చేసేసినాం. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాం. ఓకే మనం ఎడ్జెస్ అనేది క్రియేట్ చేసినాం, గ్రాఫ్ అనేది కూడా మనం క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ని మనం ఎలా క్రియేట్ చేసినాం అనేది మనం ఎలా చూడాలి, ఓకేనా. సో దీనికోసం మనం వచ్చేమంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, మనం ప్రోగ్రామటికల్గా ఇది మనం ఎక్కడ మోస్ట్లీ యూజ్ చేయమి చెక్ చేసేదానికి. బట్ ఏమంటే నేను ఇక్కడ మనకు వచ్చేమంటే మనకి తెలియాలి కదా జస్ట్. సో దానికోసం నేను వచ్చేమంటే మనం ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే గ్రాఫ్ GRAP. ఓకేనా మనం ప్రింట్ అనేది చేద్దాం. SYS system.out.println. ఓకేనా గ్రాఫ్ GRAPH డాట్ టు స్ట్రింగ్. నార్మల్గా మనం వచ్చేమంటే టు స్ట్రింగ్ని మనం ప్రింట్ అనేది చేస్తాం. ఇప్పుడు మనకి నేను రన్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ యొక్క ఇదే వస్తుంది, ఓకేనా. సో మనం దీన్ని మనం టు స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలి. ఎక్కడ ఓవర్ రైడ్ చేయాలంటే నేను ఇక్కడ గ్రాఫ్ కాన్సెప్ట్లో మనం ఓవర్ రైడ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేమంటే టు స్ట్రింగ్ని ఓవర్ రైడ్ అని చేద్దాం. ఓకే టు స్ట్రింగ్ని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వచ్చేమంటే లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క టు స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మన యొక్క గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈవెన్ మీకు వచ్చేమంటే నార్మల్గా మనకు వచ్చేమంటే మనం టు స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తే మనకి డైరెక్ట్గా మనం గ్రాఫ్ని ప్రింట్ చేసినా మనకు వచ్చేమంటే సేమే ప్రింట్ అవుతుంది. కావాలంటే మనం చెక్ చేద్దాం. జస్ట్ నేను వచ్చేమంటే గ్రాఫ్ని ప్రింట్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్కి ఇస్తున్నా ఇక్కడ స్ట్రింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే ఎలో అనేది ఇస్తున్నా, కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. సో మనకు చూసినట్లయితే ఎలో అనేది ప్రింట్ అయింది, ఓకేనా. సో మనం వచ్చేమంటే జస్ట్ మనం టు స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింట్ చేయాలన్నప్పుడు ఏదైనా మనం టు స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసింటే మనకి ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇంతవరకు గ్రాఫ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో ఇప్పుడు మనం వచ్చి దీంట్లో మనం సమ్ స్ట్రీమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం వచ్చేమంటే ప్రింట్ అనేది చేద్దాం. సో దీనికి నార్మల్గా మనకు వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏమంటే ఓకే సో నేను దీన్ని అరేంజ్ అనేది చేసేస్తున్నా సేమ్, ఎందుకంటే మనకి ఈ స్ట్రక్చర్ కావాలి కాబట్టి. సో మనం ఇక్కడ నుంచి కొంచెం క్లీన్గా చూసి ఇంప్లిమెంట్ అనేది చేసుకుందాం. ఓకే మనకు వచ్చేమంటే ఇక్కడ ఏ నుంచి ఎక్కి. సో మనకు వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి మనకు వచ్చి ఒక 2 స్పేసెస్ అనేది కావాలి. ఎందుకంటే మనకి 2 స్పేసెస్ అనేది స్పేస్ ఇచ్చి మనకి మళ్ళీ ABCD ఇలా అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క స్ట్రింగ్లో 2 స్పేసెస్ అనేది ఇచ్చేస్తున్నా అడిషనల్గా. ఎందుకంటే ఈ 2 స్పేసెస్ అనేది మనకి ఎందుకంటే మనకి ఇక్కడ అరేలో మనకు వచ్చేమంటే స్పేసెస్ అనేది కావాలి. సేమ్ లైక్ నేను ఇక్కడ నా యొక్క అవుట్పుట్ అనేది ఈ యొక్క 2D అరే లాగా రావాలి, ఓకేనా. అన్నప్పుడు నాకు ఫస్ట్ 2 స్పేస్ అని ఒకటి వచ్చి మనకు వచ్చేమంటే బ్రాకెట్ కోసం, ఇంకోటి వచ్చి మనకు వచ్చేమంటే ఏ అంటే దీని ముందు మనం డిక్లేర్ చేసిన నోట్స్ కోసం, ఓకేనా. ఓకే సో ఇప్పుడు నేను వచ్చేమంటే ఓకే మనకు వచ్చేమంటే ఓకే ఇప్పుడు మనకు వచ్చేమంటే 2 స్పేస్ అనేది ఇచ్చేసిన. నెక్స్ట్ వచ్చి నాకు వచ్చేమంటే ఇక్కడ ఉన్న దాంట్లో మనం వచ్చేమంటే నోడ్స్ని ప్రింట్ చేయాలి, అంటే నోడ్స్ యొక్క నేమ్స్ని, ఓకేనా. సో నోడ్స్ యొక్క నేమ్స్ అన్ని ప్రింట్ చేయాలంటే మనకి ఈ నోడ్స్ యొక్క నేమ్స్ ఎక్కడ ఉన్నాయి, గ్రాఫ్ నోడ్స్లో ఉంది, ఓకేనా. సో గ్రాఫ్ నోడ్స్ని యూజ్ చేసుకొని నేను వచ్చేమంటే మనం నార్మల్గా స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. మీరు ఇది నార్మల్గా మీకు ఎఫిషియెంట్గా మీకు కావాలంటే లూప్స్ యూజ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకున్నా మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ టు స్ట్రింగ్ మెథడ్ అనేది గ్రాఫ్ కాన్సెప్ట్లో జస్ట్ నేను ప్రింట్ చేసేదానికోసం చెప్తున్నా అంతే, ఓకేనా. గ్రాఫ్ అనేది మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసినాం, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఓకేనా. సో మీకు ఆల్రెడీ సింపుల్గా ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే సో ఇప్పుడు నేను వచ్చి దీనికి వచ్చేంటే స్ట్రీమ్ అనేది ఇస్తున్నా, ఎందుకంటే మనకి లిస్ట్లో ఉండేదాన్ని మనం స్ట్రీమ్ పాస్ చేస్తే మనకు 1 by 1 ఎలిమెంట్ అనేది వస్తుంది కాబట్టి.
ఓకేనా. డాట్ మ్యాప్ అనేది ఇస్తున్నా, ఎందుకంటే ఇక్కడ వచ్చేదాన్ని నేను వచ్చేమంటే కన్కాటినేట్ చేసుకొని సింగిల్ స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలిమెంట్ అనేది వస్తుంది, ఏమంటే మనకి నేమ్ ప్లస్ ఇండెక్స్ అనేది వస్తుంది. దీంట్లో నుంచి నాకు కావాల్సింది వచ్చేమంటే నేమ్ మాత్రమే కావాలి, కాబట్టి ఈ డాట్ నేమ్ అనేది తీసుకున్నా. ఓకేనా. దీన్ని నేను ఎలా కలెక్ట్ చేస్తున్నా అంటే కలెక్ట్ చేసుకుంటున్నా, కలెక్ట్. ఓకేనా. కలెక్ట్ మనకు వచ్చేమంటే కలెక్టర్స్, COLLECTU కలెక్టర్స్ డాట్. ఓకేనా. జాయినింగ్ అనేది ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ జాయినింగ్లో మనం ఒక స్పేస్ అనేది పెట్టుకున్నాం. సో కంట్రోల్ S సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు రన్ చేస్తే నాకు వచ్చేమంటే మనకి నోడ్స్ అనేది ఏమున్నాయో అది మనకి సేమ్ ఫస్ట్ ఓన్లీ ABCD అనేది మాత్రం ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మనం చెప్తే మనకి జస్ట్ ఏమంటే ఇది మాత్రం ప్రింట్ అవుతుంది విత్ 2 స్పేసెస్. ఓకేనా. ఓకే, సో మనం కావాలంటే చెక్ చేద్దాం. రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే మనకి 2 స్పేసెస్ విత్ ABCDE అనేది రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేమంటే దీనికి మనం 2 స్పేస్ అనేది చేసినాం. సో మనం నెక్స్ట్ లైన్కి అనేది మూవ్ అయిపోదాం. ఓకే, ప్లస్ కన్కాటినేషన్ చేస్తున్నా, ప్లస్ /n అనేది ఇస్తున్నా, ఎందుకంటే మనకి నెక్స్ట్ లైన్కి మూవ్ అయ్యేదానికోసం. సో ఇక్కడ నేను వచ్చేమంటే ప్లస్ అనేది ఇస్తున్నా, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఉన్నదాన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చేమంటే నెక్స్ట్ నాకు వచ్చేమంటే ప్రతి దాంట్లో గ్రాఫ్ నోట్స్లో మనకు వచ్చేమంటే ఏ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కావాల్సింది వచ్చేమంటే నెక్స్ట్ ఈ ఏ అనేది కావాలి. ఏ అనేది తీసుకున్న తర్వాత మనం ఎలిమెంట్స్ అనేది తీసుకోవాలి. సో ఈ ఏ అనేది మనకి ఎవ్రీ రోలో మనకు ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రం ఏ అనేది తీసుకోవాలి. అంటే ఇది వచ్చి మనకు వచ్చేమంటే 0 ఇండెక్స్ అంటే మనకి లిస్ట్ మనం ఒక గ్రాఫ్ నోడ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇందులో మనకు వచ్చేమంటే ABCDE సో విత్ ఇండెక్స్తో ఉంటాయి. ఓకేనా. 1 2 1 కాదు, 0 ఇండెక్స్ అనేది 1 2 3 4. ఓకేనా. ఇలా స్టోర్ అయ్యేదిగా మనకు వచ్చేమంటే 0 1 2 3 4 ఇలా ఇండెక్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా. సో మనం ఇలా తీసుకోవాలి ఫస్ట్ టైం. ఓకేనా. దాని తర్వాత మనం దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇండెక్స్ని తీసుకున్నప్పుడు మనం దీన్ని ఎలా చెక్ చేయాలంటే నేను దీనికోసం వచ్చేమంటే ఇంట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తున్నా. ఇంట్ స్ట్రీమ్ డాట్. ఓకేనా. ఇంట్ స్ట్రీమ్ డాట్ మనకి దీంట్లో ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఓకే, రేంజ్. ఓకేనా. రేంజ్. సో 0 నుంచి నాకు వచ్చేమంటే నేను చెక్ చేస్తున్నా, మనకి వచ్చి ఈ యొక్క అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ సైజ్ అనేది చెక్ చేయొచ్చు, లేదంటే మీరు గ్రాఫ్ నోడ్ సైజ్ అనేది చెక్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో నేను అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ సైజే చెక్ చేద్దాం. ఓకేనా. దట్ మీన్స్ లెంత్. ఓకే, డాట్ లెంత్. ఓకే, దీని యొక్క లెంత్ తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు నేను వచ్చేమంటే దీని నుంచి మనకు వచ్చేమంటే మనం మ్యాప్. ఓకేనా, మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నార్మల్గా నేను ఇక్కడ మనకి ఇది ఒక అరేలో వస్తుంది. ఈ వచ్చిన అరేని నేను వచ్చేమంటే మనం ఏం చేయాలి. ఓకేనా, ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలి. అంటే మనకు వచ్చేమంటే జస్ట్ మనం ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి మ్యాప్ టు ఆబ్జెక్ట్, మ్యాప్ టు ఓబీజే. ఓకేనా. సో ఈ ఓబీజేలో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ మనం స్ట్రీమ్స్ కాబట్టి నెక్స్ట్ లైన్ మూవ్ చేసుకుందాం, కొంచెం క్లీన్గా ఉంటుంది. ఓకే, సో మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఈ ఓకేనా, ఇక్కడ మనకి ఎలిమెంట్ అనేది వస్తుంది. ఎలిమెంట్ అంటే మనకు వచ్చేమంటే 0 1 2 3. సో మనకి ఎలా వస్తుందంటే 0 1 2 3 4 అనేది వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు నేను వచ్చేమంటే దీంట్లో నుంచి నేను వచ్చేమంటే అరేలో మనకు ఉంటాయి. అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 తీసుకున్నాను అనుకో, నాకు ఫస్ట్ అరే అనేది వస్తుంది. ఓకేనా. సో ఇందులో ఉండే అరే అంటే 0 1 1 0 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా కావాలి నాకు. సో కాబట్టి దీనికి ముందే మనం ఇంకొకటి కూడా చెక్ చేయాలి, ఏమంటే మనం ఫస్ట్లో మనం ఏం ప్రింట్ చేయాలి, ఈ ఏని ప్రింట్ చేసేయాలి. సో దీనికోసం నేను వచ్చేమంటే గ్రాఫ్ నోట్స్. ఓకేనా. GRAPH గ్రాఫ్ నోట్స్ డాట్ గెట్ ఇండెక్స్ అంటే మనకి ఫస్ట్ 0 అనేది వస్తుంది. ఓకే, 0 ఇండెక్స్లో వస్తుంది కాబట్టి 0లో మనకి ఏముంటుంది, 0లో మీకు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ 0లో మనకి వచ్చి ఏ 0 అనేది ఉంటుంది. సో మనకి వచ్చి ఏ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చేమంటే ఏని ప్రింట్ చేసేదానికోసం డాట్ నేమ్ అనేది ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేమంటే ఏ అనేది ప్రింట్ అయిపోయింది. సో ప్లస్ కన్కాటినేట్ విత్ ఓపెన్ బ్రాకెట్.
ఎందుకంటే నాకు ఆ ఎలిమెంట్స్ అనేది కావాలి కదా! అవన్నీ మనకొచ్చేమంటే అరేలో ఉంటాయి. ఓకేనా? సో, కాబట్టి నేనొచ్చేమంటే విత్ ఓపెన్ బ్రాకెట్ అనేది తీసుకున్నా. ఓకే. ఓకే. సో, ఇక్కడి వరకు మనకు బానే ఉంది. ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని అరే తీసుకోవాలి. ఫస్ట్ ఎంటైర్ అరే. సో, అరే అనేది తీసుకోవాలి కాబట్టి నేనొచ్చేమంటే అరేస్ డాట్ స్ట్రీమ్ కన్వర్ట్ చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో ఉండేది కూడా మనం వచ్చేమంటే జస్ట్ మనం ఒక స్ట్రింగ్‌గా మనం మార్చేయాలి. ఓకేనా? సో, దీంట్లో మనం వచ్చేమంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్. ఓకేనా? సో, ఇక్కడ మనకు ఈ ఆఫ్ గెట్ 0 కాదు. ఇక్కడ కూడా మనం వచ్చేంటే ఎలిమెంట్‌ని పాస్ చేయాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ టైమ్ మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా! ఓకేనా? ఏ, బి, సి, డి ఓకేనా? సో, ఇలా మనకొచ్చేమంటే ఇప్పుడు అరేని తీసుకున్నాం. సో, ఇందులో మనకొచ్చేమంటే కరెంట్ ఈ అరేలో ఏముంటాయి? ఓకేనా? ఫస్ట్ ఇండెక్స్‌లో మనకి ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనకేమున్నాయి? 0, 1, 1, 0, 1, 1, 0 అనే ఒక అరే అనేది ఉంటది. ఓకేనా? 0, 1, 0 అనే ఒక అరే ఉంది. సో, దీన్ని నేనొచ్చేమంటే 0, 1, 1, 1, 1, 0 అనే విధంగా నేనొచ్చేమంటే జస్ట్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం స్ట్రింగ్ అంటే అన్నీ చేసి మనం ఒక స్ట్రింగ్‌గా రిటర్న్ చేయాలి కాబట్టి స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలి. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఇక్కడ సేమ్ మళ్ళీ డాట్ మనం వచ్చేమంటే మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? డాట్ మ్యాప్. సో, దీన్ని నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ చేస్తున్నా. అప్పుడు మీకు కొంచెం క్లీన్‌గా ఉంటుంది ఇంకా. ఓకే. కంట్రోల్ ఎక్స్. ఓకే. డాట్ మ్యాప్ టు ఆబ్జెక్ట్. సో, మనకి ఇక్కడ కూడా మనకి ఇంటిజర్‌లో వస్తుంది. మనం దీన్ని స్ట్రింగ్ మనకి కావాలి కాబట్టి నేను మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చిన ఎలిమెంట్‌ని ఓకేనా? యారో ఫంక్షన్ లేదంటే మనం డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి ఇక్కడ 1 బై 1 ఎలిమెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలిమెంట్ అనేది ఎలా వస్తుందంటే ఎలిమెంట్ అనేది దానికోసం ఈఎల్ అని తీసుకుంటున్నా. సో, ఈ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను ఐ అనేది తీసుకుంటా ఎందుకంటే బావుంటుంది. ఇండెక్స్ కాబట్టి అది. ఎలిమెంట్ అనేది కాదు. ఇండెక్స్ అనేది వస్తుంది కాబట్టి. ఓకే. దీంట్లో మనం ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. ఈ అనేది. ఓకే. సో, ఈ అనేది తీసుకున్నా. సో, ఇక్కడొచ్చే ఎలిమెంట్‌ని నేనొచ్చేమంటే స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలంటే మనం జస్ట్ కాన్కాటినేట్ ఆఫ్ ఈ అనేది చేసుకోవచ్చు. సో, ఇలా చేసినా మనకు వర్క్ అవుతుంది. బట్ మనం మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేద్దాం. స్ట్రింగ్ కోలన్ మనకొచ్చేమంటే ఒక మెథడ్ అనేది ఉంటుంది స్ట్రింగ్‌లో మనకి. ఓకేనా? మనం నార్మల్‌గా ఏదైనా కన్వర్షన్ చేయాలన్నప్పుడు మనం వచ్చేమంటే వాల్యూ ఆఫ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. వాల్యూ ఆఫ్ ఓకేనా? సో, దీన్ని మీరు నార్మల్‌గా రాయాలంటే కూడా రాయొచ్చు. ఈ వాల్యూ ఆఫ్ మెథడ్‌ని ఎలా అంటే ఎలిమెంట్ యారో ఫంక్షన్ ఓకేనా? స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఓకేనా? దీంట్లో మనం ఈని పాస్ చేయొచ్చు. సో, ఈ విధంగా రాసేదానికంటే మెథడ్ రెఫరెన్స్ ఇంకా ఈజీ అనమాట. సో, నేను మెథడ్ రెఫరెన్స్‌ని యూజ్ చేస్తున్నా. స్ట్రింగ్ వాల్యూ ఆఫ్. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే దీన్ని నేనొచ్చేమంటే ఒక ఆబ్జెక్ట్‌గా మార్చుకున్నా. సో, దీన్ని నేను కలెక్ట్ చేసుకోవాలి. ఎలా కలెక్ట్ చేసుకోవాలి? డాట్ కలెక్ట్. సో, మనకొచ్చేమంటే కలెక్టింగ్. ఓకేనా? సో, మనకు సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇక్కడ జాయిన్ అనేది చేసేద్దాం. స్ట్రింగ్‌గా. సో, కంట్రోల్ సి, కంట్రోల్ వి అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. సో, ఇందులో మనకొచ్చేమంటే జాయిన్ అనేది చేసినాం. ఓకేనా? బట్ మనకొచ్చేమంటే మొత్తం మనకొచ్చింది. బట్ ఇంకా మనం నెక్స్ట్ టోటల్‌గా మనం జాయిన్ అనేది చేయాలి. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో, మనకి జస్ట్ ఇంట్ పైప్‌లైన్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకేనా? ఓకే. సో, దీన్ని మనం ఇలా కాకుండా మనం వచ్చేమంటే ఇప్పుడు మనం ఎక్కడ దీన్ని ఆబ్జెక్ట్‌గా కన్వర్ట్ చేస్తున్నాం? మ్యాప్ టు ఆబ్జెక్ట్. ఓకే. మనకి ఈ బ్రాకెట్ క్లోజ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో, ఇక్కడ డాట్ ఓకేనా? ఇక్కడ కూడా మనం కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా మనం ఎవ్రి అరేని మనం స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసినాం. మళ్ళీ మనకొచ్చేమంటే ఎక్స్టర్నల్‌గా అన్నీ కలిసి ఒక స్ట్రింగ్ అరేగా ఉంటుంది అనుకుందాం. ఓకేనా? సో, అంటే ఇంటర్నల్‌గా ఓకేనా? స్ట్రీమ్‌గా ఉంటుంది. ఓకేనా? సో, దీన్ని మళ్ళీ మనం వచ్చేమంటే ఒక సింగిల్ స్ట్రింగ్‌గా మనం కన్వర్ట్ చేయాలి. దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ నేనొచ్చేమంటే కలెక్ట్ అనేది చేస్తున్నా. సో, దీంట్లో కలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే కలెక్టర్స్ డాట్ జాయినింగ్. ఓకే. సో, ఇందులో మనం ఒక స్పేస్ అనేది ఇద్దాం.
కంట్రోల్ ఎస్ సేవ్ అని ఒక స్పేస్ అవసరం లేదనుకుంటా, జస్ట్ రన్ అనేది చేస్తున్నా. ఓకే, మనకు వచ్చేమంటే సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేమంటే A0010 సంథింగ్ అనేది వచ్చింది. బట్ మనకు వచ్చేమంటే నెక్స్ట్ లైన్కి రావాలి. నెక్స్ట్ లైన్కి రావాలంటే మనం కలెక్ట్ చేసి ఇంటర్నల్గా మనం కలెక్ట్ చేసేదానికి ముందే మనం జాయినింగ్ చేస్తున్నాం. ఓకే, జాయిన్ చేసిన తర్వాత మనకు ఒక స్పేస్ అనేది వస్తుంది. స్పేస్ని బట్టి మనం జాయిన్ చేసినాం. ప్లస్ ఓకే, ఈ అరే అనేది ఓపెన్ చేసినాం. ఎక్కడ ఓపెన్ చేసినాం? ఓకే, ఇది వచ్చి మనకి ఎండింగ్ వచ్చి మనకు వచ్చేమంటే కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎండింగ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎండింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాలి ప్లస్. ఓకేనా? ప్లస్ మనకు వచ్చేమంటే క్లోజ్ చేస్తున్నా, /n అనేది ఇస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ లైన్కి మూవ్ అయిపోవాలి కాబట్టి. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తే రన్ అనేది చేస్తున్నా. ఓకే, మనకి క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చేమంటే సేమ్ యాజ్ టీస్గా మనం వచ్చేమంటే ఇది వచ్చి జస్ట్ మనకి ప్రింట్ చేసేదానికోసం నేను వచ్చేమంటే ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నా. సేమ్ మీరు యాజ్ టీస్గా మీరు కాపీ అనేది చేసుకోండి. ఇదేం పెద్ద మనకి గ్రాఫ్స్లో వచ్చి మనకి ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా? బట్ మనకి ఓన్లీ మనం గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. జస్ట్ ఇది మనకి ప్రింట్ చేసేదానికోసం మనం యూజ్ అనేది చేసుకున్నాం. సో దీన్ని ఇంకా కొంచెం ఒక స్పేస్ అనేది ఇద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఏ అనేది కరెక్ట్గా మనకి 0కి ఈక్వల్గా రావాలి కాబట్టి. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం. ఓకే, మనకి వచ్చి కరెక్ట్గా రావడం అనేది జరిగింది. సేమ్ మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకి వచ్చేమంటే 01 సేమ్ దీన్ని కొంచెం స్మాల్ చేస్తున్నా. ఓకే, సో మనకి వచ్చేమంటే మనకి అవుట్పుట్ కూడా సేమ్ యాస్టెస్గా మనకి రావడం జరిగింది. ఓకేనా? 01110. ఓకేనా? సేమ్ యాస్టెస్గా 100111. ఓకేనా? సేమ్ ఈ విధంగా మనం వచ్చేమంటే గ్రాఫ్స్ని ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. మీకు సింపుల్గా క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏందనుకుంటే, ఎందుకంటే దీంట్లో మనకు వచ్చేమంటే జస్ట్ మనం వచ్చేమంటే ఒక నోట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్న నోట్స్ని క్రియేట్ చేసేదానికోసం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో నోట్స్ కోసం ఒక క్లాస్, దీనికి వచ్చి మనం వచ్చేమంటే అంటే మనకి ఇక్కడ వాల్యూస్ అనేది ఇస్తున్నాం. ఇండెక్స్ అనేది 0 1 2 3 4 అనేది. సో ఇలా ఇండెక్స్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేమంటే వీటన్నిటిని మనం వచ్చేమంటే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలి దానికోసం వచ్చేమంటే మనకి నోట్స్ని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఒక లిస్ట్ ఆఫ్ నోట్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? గ్రాఫ్ నోట్స్ని. నెక్స్ట్ వీటిని స్టోర్ చేసుకుని ఇండెక్స్ని స్టోర్ చేసుకునే దానికి మనకు వచ్చేమంటే అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అనేది యూస్ చేస్తున్నాం, అంటే మ్యాట్రిక్స్ అనేది. సో ఇక్కడ మనకు వచ్చేమంటే నోట్స్ని మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం నోట్స్ అనేది ఇస్తామో ఆ నోట్స్ని ఇక్కడ స్టోర్ చేసుకుని మళ్ళీ వచ్చి మనకు వచ్చేమంటే సేమ్ సైజ్తో మనకు వచ్చేమంటే మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ ఇక్కడ మనకు వచ్చేమంటే మనకి లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఏమంటే మనకి సేమ్ యాస్టీస్గా మనం అనుకునే విధంగా ఏ అనే దాన్ని తీసుకుని మనకు దానికి ఇండెక్స్ అనేది 0 ఇస్తున్నాం, బీకి 1 అనేది, సికి 2 అనేది, డికి 3 అనేది, ఈకి 4. సో ఇలా మనం వచ్చేమంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తాం. దీంట్లో ఎప్పుడైతే మనం గ్రాఫ్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే అక్కడ పోయి మనకి వచ్చేమంటే ఆ యొక్క మనకి లిస్ట్ ఆఫ్ నోట్స్లో మనకి స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి గ్రాఫ్లో మనం గ్రాఫ్ నోట్స్లో మనకి స్టోర్ అనేది అవుతుంది దీంట్లో. ప్లస్ మనకు వచ్చేమంటే సేమ్ సైజ్తో మనకు వచ్చేమంటే అడ్జెసెన్సీ మ్యాట్రిక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సైజ్ ఉంటే 4x4 మ్యాట్రిక్స్ మనకి క్రియేట్ అవుతుంది. 5 ఉంటే 5x5 మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ మనం కనెక్షన్స్ అనేది ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి సింపుల్గా సేమ్ యాస్టిస్గా మనం తీసుకున్నట్లయితే ఓకే, సేమ్ యాస్టిస్గా మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఇచ్చిన నోట్స్ ఏమున్నాయి? ఏ, బి, సి, డి, ఈ. ఓకేనా? సో ఈ అనుకున్నాం. ఓకే, సో మనకి వచ్చే ఎడ్జెస్ ఏముంది? 1 edges, 1 edges, 1 edges. ఐ థింక్ కరెక్ట్గానే క్రియేట్ చేసుకున్నాం అనుకుంటా, చెక్ చేసుకున్నాం. సో మనకు వచ్చేమంటే సేమ్ యాస్టిస్గా మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి వచ్చేమంటే దీనికి మనం వచ్చేమంటే జస్ట్
ఇక్కడ నార్మల్గా మనం వచ్చేమంటే దీనికంటూ ఒక ఇండెక్స్ అనేది ఇచ్చాం 0, 1, 2, 3, 4 అనేది. సో ఎప్పుడైతే మనం వచ్చేమంటే 0, 1 అనేది ఇస్తున్నామో సో మనకు వచ్చేమంటే ఏముంది 0కి 1కి కనెక్షన్. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు 0కి 1కి కనెక్షన్ అనేది. ఒక ఇంటర్నల్గా మనం వచ్చేమంటే సేమ్ మనం వచ్చేమంటే ఈ గ్రాఫ్లో మనం వచ్చేమంటే 1కి 0కి కనెక్షన్ అనేది ఇచ్చేసినాం. మనకి క్లియర్గా ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనకి గ్రాఫ్లో మనకు వచ్చేమంటే ఎప్పుడైతే ఇక్కడ మనకి 0కి 1కి కనెక్షన్ ఇచ్చినప్పుడు సేమ్ 1కి 0కి మనం రివర్స్లో కనెక్షన్ ఇచ్చేసినాం. సేమ్ యాసిస్గా మనకు వచ్చేమంటే అదే విధంగా మనకు వచ్చేమంటే అన్ని దానికి కనెక్షన్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే 0కి 2 కనెక్షన్స్. ఓకేనా. సేమ్ ఈ విధంగా మనకు వచ్చేమంటే మనం కనెక్షన్స్ అనేది 2D అరేలో మనం డిక్లేర్ అనేది చేసినాం. సో ఇప్పుడు మనకి క్లియర్ చూడొచ్చు ఇక్కడ 1. ఓకేనా. సో మనకు వచ్చేమంటే ఇక్కడ 0, 1 అంటే మనకి ఇండెక్స్ ఇక్కడ మనకి 0, 1లో స్టోర్ అయింది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే 1, 0లో స్టోర్ అయింది. ఇది. సో ఇలా మనం క్రియేట్ అనేది చేస్తున్నాం. క్రియేట్ చేసిన తర్వాత నేను వచ్చేమంటే నార్మల్గా మనకు వచ్చేమంటే ఇక్కడ 2 స్ట్రింగ్ మెథడ్ అనేది జస్ట్ ఆడ ఉన్న డేటాని మనం వచ్చేమంటే సేమ్ ఫార్మాట్లో నాకు ప్రింట్ చేసుకోవాలి అనుకునే దానికోసం మనం వచ్చేమంటే ఒక 2 స్ట్రింగ్ మెథడ్ని మనం ఓవర్ రైడ్ అని చేసినాం. సో ఒకవేళ మీకు వచ్చేమంటే ఇక్కడ నార్మల్గా మీరు ఒకవేళ ప్రింట్ చేస్తే మీకు నార్మల్గా వచ్చేమంటే జస్ట్ మీరు 2D అరేని మాత్రం ప్రింట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇదే విధంగా అనేది రావడం జరుగుతుంది. బేసిక్గా మనం అరేస్ని ప్రింట్ చేస్తాం కదా, సో అలా ప్రింట్ చేసుకోవాలంటే జస్ట్ నేను ఏమంటే ఇక్కడ అడిషనల్గా ప్రింట్ చేయంటే ఇక్కడ నేను స్ట్రీమ్స్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తుంటే జస్ట్ నాకు ఇక్కడ సేమ్ ఫార్మాట్లో నాకు కావాలి డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే ఇక్కడ ఏ, బి ఇలా ఉన్నాయనుకో, ఇలానే కావాలి కాబట్టి నేను ఈ విధంగా కొంచెం డెప్త్గా మనం వచ్చేమంటే ప్రింట్ అనేది చేసినాం. సో మీకు అలా లేదు నాకు వచ్చేమంటే జస్ట్ నాకు నోట్స్ ఉండేది మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మీరు వచ్చేమంటే జస్ట్ మీకు వచ్చేమంటే డైరెక్ట్గా మీరు ఈ 2D అరేని ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా వచ్చి మీకు ఈజీగా మనం గ్రాఫ్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.